అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. సర్వసాధారణంగా చాలా మంది కుటుంబ బాధ్యతలు మోసేవారు, రెస్పాన్సిబిలిటీగా ఉండేవారు, అతి కష్టపడేవారు ఒక మాట అంటా ఉంటారు. నేను పోతేనే గాని అప్పుడు నీకు తెలీదు. నేను పోయే వరకు నేను ఉన్నంత వరకునే నీకు అంటారు. కానీ అలా కాదు. మనం పోయినంత మాత్రాన ఏది ఆగదు. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో చాలా మంది గొప్పవారు పుట్టారు, పోయారు. దేశ అభివృద్ధి కానీ సంథింగ్ ఏది పోలేదు. దానికి అది చేసుకుంటూనే వెళ్ళిపోద్ది. అలాగే మన జీవితంలో మనం కూడా మనం లేనంత మాత్రాన ఏమీ కాదు. కానీ ఆ మాట మనం అనకూడదు. మనం ఉండాలి. ఎందుకంటే మనం మంచివారు, బాధ్యతలుగా ఉన్నవారు, ప్రేమించేవారు, కష్టపడేవారు, అగ్గగలాడేవారు, ఆతృత పడేవారు మనం ఉండాలి. ఆ మాట అనకూడదు. మనం పోయామనుకోండి ఏం కాదు. అందరూ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు ఫీడ్ చేసుకుని ఉంటారు ఎలా ఉండాలనేది. మనతోటే పోదు. ఒక కొలనులో ఒక చీమ ఆడుకుంటా హడవిడిగా తిరిగేస్తే ఏంటో చేసేస్తుందంట. దూరంగా ముచ్చటగా ఒక సాలెపురుగు చూస్తా ఉందంట. ఏంటి దీని యాటిట్యూడ్ ఇట్లా ఉంది అని. దీనిలో సడన్ గా గాలి వేసేసరికి ఆకు తిరగబడిపోయిందంట. చీమ అందంట, అయ్యో కాపాడండి, ప్రపంచం మునిగిపోతుంది, ఏమైపోతుందో ప్రపంచం అందంట. అప్పుడు సాలెపురుగు వెళ్ళి ఆ ఆకుని ఇలా తీసందిరా, హలో, మునిగిపోయేది నువ్వు మాత్రమే, ప్రపంచం అంతా చాలా బాగుంది, నేను లేకపోతే ఏమీ లేదు అనుకోకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో మీరందరూ మీ ఆరోగ్యాన్ని మీరు, మీ జీవితాన్ని మీరు, మీ ఆనందాన్ని మీరు కాపాడుకుంటూ మీరు కావాల్సిన వాళ్ళకి ఏం చేయాలనేది ఆనందంగా ఆలోచిస్తూ ఉంటే అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.